4-5 కిలోమీటర్ల పొడవైన క్యూ లైన్లలో చిన్నపిల్లలు, వృద్ధులతో 20 నుంచి 30 గంటల పాటు నిరీక్షిస్తూ అగచాట్లు పడకుండా కేవలం 1 నుంచి 2 గంటల వ్యవధిలోనే తిరుమల వెంకన్న దర్శనం చేయించేందుకు టీటీడీ ధర్మకర్తల మండలి ఉన్నతాధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ మేరకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో దర్శన టోకెన్ పొందడం, తిరిగి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి ప్రవేశించేందుకు ఫేస్ రికగ్నిషన్ ఎంట్రీ విధానాన్ని తీసుకొస్తోంది. ఈ మేరకు తిరుమలలో డెమో కూడా పూర్తయింది. ఈ మేరకు టీటీడీ బోర్డు తెలిపింది. తిరుపతి, తిరుమలలోని పలు కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడ కియాస్క్ యంత్రాలు ఏర్పాటు చేస్తారు. ఆ యంత్రం ముందు నిలబడితే కెమెరా ఆన్ అవుతుంది. ప్రింట్ అనే ఆప్షన్ను నొక్కితే ఫేస్ ను స్కాన్ చేసి దర్శన తేదీ, సమయంతో కూడిన ఓ టోకెన్ ప్రింట్ వస్తుంది. టోకెన్ పొందిన భక్తులు తమకు కేటాయించిన సమయానికి 10 నిమిషాలు అటు ఇటుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు చేరుకోవాలి. అక్కడ ఫేషియల్ రికగ్నిషన్ బ్యారియర్ గేటు ముందు నిలబడితే అక్కడ కూడా కెమెరా ద్వారా ఫేస్ రికగ్నిషన్ ప్రక్రియ జరుగుతుంది. ఓ చిన్న శబ్దం వచ్చాక భక్తుడు ముందుకు వెళ్లేలా గేట్లు ముందుకు కదులుతాయి. ఒకవేళ ఫేస్ రికగ్నిషన్ ప్రక్రియలో లోపం ఉంటే టోకెన్ ను బ్యారియర్ గేటుపై ఉండే ముద్రపై పెడితే కూడా బార్కోడ్ స్కాన్ చేసి గేట్లు తెరుచుకుంటాయి. ఈ డెమో చూసిన అధికారులు పలు సూచనలు చేశారు. మరికొన్ని సంస్థల డెమోను కూడా పరిశీలించనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గంటలు, రోజుల తరబడి స్వామివారి దర్శనం కోసం పడిగాపులు కాసే భక్తులకు 2 నుండి 3 గంటల వ్యవధిలోనే దర్శన భాగ్యం కల్పించాలని గత నెలలో జరిగిన తొలి పాలక మండలి సమావేశంలో తీర్మానం చేసిన విషయం తెలిసిందే.